ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శక్తి కలిగిన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు కోట్లాదిగా నీ పాద చెంత వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అయా, ఈ శబ్దం ద్వారా అనేక మందిని నా తండ్రి మీరు ఆకర్షించండి. మీ మాటల చేత వారిని బలపరచండి. అయా, మీ మాటలో ఉన్న శక్తిని, మహిమను వారి మీదకి పంపించండి. మీ మాటని నిర్లక్ష్యం చేయక అయా ఇష్టపడే విధముగా ఆ బిడ్డలను మీరు ఆకర్షించండి, ప్రేరేపించండి. ఇవో నాయన, ఆకాశమును భూమిని, భూమిలో ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దైవమా, ఈ శబ్దం ద్వారా మీరే మాట్లాడండి. ఎవరైతే శ్రద్ధ కలిగిన తండ్రి మీ మాటలు వింటూ ఉంటారో వారిని ప్రేమతో ఆకర్షించండి, మీ సన్నిధికి తీసుకొని రండి. అయా, ఈ రాజపాలెం గ్రామంలో నా తండ్రి, అయ్యా, ఎంతోమంది నా తండ్రి నీ నామం ఎరిగినటువంటి వారు ఉన్నారు, ఎరిగినటువంటి వారు కూడా ఉన్నారు. అయా, నీ మాటలో ఉన్న శక్తిని, మహిమను గ్రామానికి తెలియపరచండి. వారి యొక్క పాడి పంటలు, పశువులు, వారి వ్యాపారాలు, అయినా వారి ఆరోగ్య స్థితులు, అయా వారు దూర ప్రాంతాలకు వెళుతున్నటువంటి ప్రయాణపు మార్గాలు అన్నిటినీ సరళం చేయండి. ముఖ్యంగా నా తండ్రి, అయా, ఎన్ని మందులు వాడినా, ఎంత డబ్బు వెచ్చించినా మరి తగ్గినటువంటి రోగ పీడితలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా నాయన ఈ శబ్దం ద్వారా మీరు పిలవండి, ఆకర్షింపగలగజేయండి. వినగలిగిన మనస్సు వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇగో నాయన, ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరున మీరు పిలవండి. మేము పిలిస్తే, మేము వెళ్ళి మాట్లాడితే మా మాటలు కాదు కదా, మమ్మల్ని కూడా తనలాంటి మనుషులే కదా అని చెప్పి ఆయన చిన్నపుచ్చుకుంటారేమో. మీరు మాట్లాడితే, మీరు దర్శిస్తే, మీరు వారి పక్షాన నిలబడి నాయనా మీ కార్యం జరిగించి మీ శక్తిని, మహిమను నాయన వారికి కనబరిస్తే వారు మీ మాటలు వింటారు, మీ మార్గాల్లో నడవటానికి ఇష్టపడతారు. ఎవరైతే కుటుంబాలలో సమాధానం లేకుండా నాయన తల్లికి కొడుకు, కొడుకుకు తల్లి, తల్లికి కూతురు, కూతురుకు తల్లి, అన్నదమ్ముల భేదం, కుటుంబాల్లో కలహాలు, ఏం చేయాలో తెలియదు, వ్యాపారాలలో నాయన నష్టం వచ్చినప్పుడు, నాయన పంటలలో నష్టం కలిగినప్పుడు, నాయన ఆరోగ్యంగా నాయన క్షీణించినప్పుడు, ఏమీ తోచక మరణమే శరణ్యము అని అంటూ కొంతకాలమైనా బ్రతకాలని తన జీవితాలను తను కాలరాసుకుంటున్నటువంటి వ్యక్తులను మీరు ఆకర్షించండి. దుర్వ్యసనాలకు, దురలవాట్లకు నాయన అనేక భయంకరమైనటువంటి అంధకారంలోకి నెట్టివేయబడుతున్నటువంటి అపవాది క్రియలన్నిటికీ నాయన మీరే కళ్ళమేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, వాడి ఆలోచనలు ఏమీ కూడా నా తండ్రి ఆ బిడ్డల మీద పారకుండా వాడు నా తండ్రి నాశనం చేయడానికే వాడు కంకణం కట్టుకున్నాడు. ఈ మనిషిని ఏ రకంగా నాశనం చేయాలి, ఈ మనిషిని ఏ రకంగా నా అగ్ని గుండానికి ఆహ్వానం పలకాలి అనే అటువంటి రీతిలో ఇగో నాయన
వారి యొక్క తెలియనటువంటి బిడ్డలను ఆయన అమాయకులైనటువంటి వారిని నాయన అనేక వ్యసనాలకి బానిస చేస్తూ అయా అలాంటి వాటికి పురిగొల్పుతున్నటువంటి వ్యక్తులను కూడా తయారు చేసి వారిని నాయన జతపరిచి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి అపవాది క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయా అట్టి బిడ్డలను మీరు క్షమించండి, కనికరించండి, దయ చూపించండి నాయన. మీ మాటలతో చేత ప్రేమించండి. ఎందుకంటే నాయన ఈ లోకము కొరకు మీ ప్రాణము సైతం నాయన అర్పించారు. మాకై మీ రక్తము కార్చారు. మాకై మీరు నాయన ఎన్నో దెబ్బలు తిన్నారు నాయన. మీ ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ భూమి మీద ఒలికించారు నాయన. అయా మీరు ఎందు నిమిత్తం వచ్చారు, ఎందు నిమిత్తం మరలా మీరు ఆహరణమయ్యారు ఈ లోకానికి పూర్తిగా తెలియదు. అయా ఒక్కసారి మీ ప్రేమలో మీ త్యాగంలో అర్థము వారికి అర్థమవుతున్న రీతిగా నాయన ఈ శబ్దం ద్వారాగా మీరు మాట్లాడండి. అయా ఎవరైతే మీ మాటని నిర్లక్ష్యంగా మీ మీద భక్తి భయం లేకుండా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో నాయన వారికి నాయన మీరు దర్శనంలో మీరు మాట్లాడండి. అయా మీ శక్తిని మహిమను ఆ బిడ్డలక నాయన కనపరచండి. తేటగా మాట్లాడండి నాయన. ఈ సన్నిధిలో పని చేస్తున్నటువంటి సేవకులు మీ దాసులైనటువంటి వారి వలన గ్రామ ప్రజల వలన మరి దేని వలన జరిగిందో తెలియదు కానీ నాయన ఈ సన్నిధిలో నా తండ్రి మీ ఆరాధన స్తుతి ఆరాధన అయా మిమ్మల్ని ప్రార్థించుకునేటువంటి అవసరత లేకుండా నా తండ్రి అయా మీ దాసుడు ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. ఒక్క మాట సెలవిచ్చాడు నాయన. అయా మీ నామం పట్ల అక్కడ ఆరాధన ఆగిపోయింది, మీరు ఆరాధన నడిపించగలరా అని అడిగినప్పుడు అది మీరు పంపించినటువంటి వ్యక్తిగా మీరు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావించి ఇగో నాయన ఈ రాజపాలెంలో ఉన్నటువంటి యొక్క మీ సన్నిధికి వచ్చి అయా అనేక వారాలుగా మేము తిరుగుతూ ప్రార్థన చేస్తూ గ్రామాన్ని దీవిస్తూ మరి గ్రామ పెద్దల్ని దీవిస్తూ గ్రామ ప్రజల్ని వారి పంటల్ని పశువుల్ని వ్యాపారాలని వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తూ వెళుతూ వస్తూ ఉన్నాం. అది మీకు తెలియనిది కాదు తండ్రి. కార్యం జరిగించండి. మీ మాటల చేత నా తండ్రి బలపరచండి. దేనిని నేను ఆశించి రాలేదు కానీ అయా నశించిపోతున్న ఆత్మల భారం కలిగినటువంటి రీతిలో నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీరిచ్చిన పని భారమును బట్టి బాధ్యత కలిగిన వాడిగా నన్ను మీరు ఎన్నుకున్నారు కనుక మీరిచ్చిన ఆజ్ఞ చొప్పున తండ్రి సన్నిధికి వస్తూ పోతూ ఉన్నాను. అయా ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు, ఎవరితో నేను మాట్లాడలేదు. ఈ గ్రామానికి ఏమైంది, ఈ గ్రామ ప్రజలకు ఏమైంది, ఈ గ్రామంలో సేవ చేస్తున్న సేవకుల వల్ల మీకు జరిగిన నష్టం ఏంటి అని నేను ఎవరిని అడగటానికి నేను ఇష్టపడట్లేదు. కానీ సర్వం ఎరిగినటువంటి దేవుడు నువ్వు గనుక, అంతరంగములు పరిశోధించగలిగిన సమర్థుడు గనుక ఎవరి యొక్క అంతరంగములలో ఏ ఆలోచనలతో ఉన్నారో మాకు తెలియదు. కానీ అయా వారిలో ఉన్నటువంటి అయా ఆ అసహనమైనటువంటి ఆలోచన, నిర్లక్ష్యమైనటువంటి ధోరణి, మీ పట్ల లేనటువంటి భక్తిని వారికి కనపరచండి. ఇలా ఉంటే జీవితం కాదు. ఒక్కరోజు నా సన్నిధిలో గడిపితే 1000 జన్మల కంటే శ్రేష్టమని మీ వాగ్దానం చదివిస్తూ ఉంది. అయా అట్టి రీతిలో మేమందరం కూడా అయా ఒక్కరోజు గడిపితేనే 1000 జన్మల కంటే శ్రేష్టమని చెప్పారు మీరు. అయా ఒక వారంలో 2 రోజులు, ఒక వారంలో 1 రోజు నాయన అలా పొడిగిస్తుకుంటూ మీ సన్నిధిలో నిలబడి కొద్ది గంటలైనా కొద్ది నిమిషాలైనా నాయన మేము మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు అయా మిమ్మల్ని గణపరిచినప్పుడు మిమ్మల్ని ఆరాధించినప్పుడు
మా కుటుంబంలో సమాధానం కలిగినప్పుడు, సంతోషంలో మమ్మల్ని నడిపించినప్పుడు, మీ శక్తిలో ఉన్నటువంటి మీ నామంలో ఉన్నటువంటి శక్తిని కనబరిచినప్పుడు, మీ మాటలో ఉన్నటువంటి ప్రేమను బట్టి మేము బ్రతకడానికి కృప చూపిస్తున్నామని మేము నమ్మేటువంటి రీతిగా అయా ఈ గ్రామ ప్రజలతో మీరు మాట్లాడండి, గ్రామ అధికారులతో మీరు మాట్లాడండి. అయా ఒక గ్రామంలో నా తండ్రి దేవాలయం పాడుబడి పోవుట జనాలకి గ్రామానికి క్షేమకరమైనటువంటి పరిస్థితి కాదని మీరు ఎవరిని లేవనెత్తుతారో వారిని లేవనెత్తండి. వారితోనైనా గ్రామంలో సాక్షిగా నిలబెట్టి వాడుకోనండి. ఆనాడు నా తండ్రి సమరయ స్త్రీ నా తండ్రి బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినప్పుడు, ఇదిగో మీరిచ్చు దాహము కొద్ది గంటలు కొద్ది రోజులు కొంతసేపు వరకే దాహం తీరుతుంది, కానీ నేనిచ్చు జీవజలము మీరు తాగిన ఎడల నిత్య జీవాన్ని పొందుతారు, మీకు దాహము దప్పిక అనేది మీకు కలగదు అని మీ వాగ్దానము చలవిచ్చి ఉన్నారు. అట్టి రీతిన మాటను బట్టి ఆ గ్రామంలోకి వెళ్ళి ఇదిగో మీరు అనుకుంటున్నటువంటి మెస్సియా అనేటువంటి ఒక వ్యక్తి బావి దగ్గరికి వచ్చాడు. ఈ గ్రామాన్ని బాగు చేయడానికి, ఈ గ్రామానికి రక్షణ కలిగించడానికి, ఈ గ్రామంలో ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో వారిని ఆయన రెండు చేతులు చాపి ఆహ్వానించడానికి మరి సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ మనిషిని చూడాలంటే మీరు ఆ బావి అనేటువంటి ఆ యొక్క సన్నిధికి మీరు రావాలి. వచ్చినప్పుడు ఆ ప్రభువారు ఏం మాట్లాడతాడో ఏం చెబుతాడో మీరే ఎరుగుదురు. నేను ఒక క్రమం లేనటువంటి ఒక స్త్రీనైనప్పటికీ కూడా నా మాట మీద నమ్మకం ఉంచి వారు వచ్చి మీరు ఆయన చెప్పే మాట విని నిత్య జీవాన్ని పొందుకోండి అని ఆ మాట చెప్పినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఇంచుమించు 3000 మంది నివాసం చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆ గ్రామం నుంచి బయటకు వచ్చి ఆ మెస్సయ్య అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలు విని ఆశ్చర్యపడి అప్పటికప్పుడు నిజమైన దేవుని కుమారుడు ఇతనే అని, ఇతను దైవ కుమారుడు కనుకనే ఆయన మాట మాలో ఎంత ప్రేమని రేకెత్తించింది అని చెప్పి సాక్షులుగా నిలబడటమే కాకుండా దేవుని యొక్క రక్షణ నాకు కావాలి, నేను బాప్తిసం తీసుకుంటాను అని ఇంచుమించుగా 3000 మంది మరి బాప్తిసం పొందుకొని దేవుని రక్షణ కలిగి ఆ గ్రామం దీవించబడింది, రక్షింపబడింది. అంటే ఆ దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నదో, ఆ దేవుని మాటలో ఎంత బలం ఉన్నదో, ఆ దేవుని మాటలో ఎంత ప్రేమ ఉన్నదో గ్రహించారు కనుక వారు రక్షింపబడినారు. ఈ శబ్దం ద్వారా వింటున్నటువంటి మీరు కూడా దేవుని మాట మీద దేవుని యొక్క చేసినటువంటి గొప్ప కార్యాలు మీకు తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యము ధోరణి, దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఈ స్థితికి దిగజారుస్తాడా, నా స్థితి ఈ విధంగా అయిపోతుందా, నా గతి ఎలా పడుతుందా, నాకెంత నష్టం కలుగుతుందా, నా కుటుంబంలో సమాధానం లేకుండా పోతుందా అని ఎంతగా రోధిస్తున్నావో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన సన్నిధికి రండి, ఆయన మాటలు వినండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి. అయ్యా మీకు రాకపోతే ఈ సన్నిధిలో మాట్లాడుతున్నటువంటి పని చేస్తున్నటువంటి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోనండి, వారితో మాట్లాడండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే ఒకప్పుడు భయంకరమైనటువంటి ఆ పాప కోపంలో, ఆ చీకటిలో మా జీవితాలు ఎటు వెళుతున్నాయో తెలియనటువంటి ఆ స్థితిలో మరణమే శరణ్యం అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులు కూడా మార్చిన ఆ దేవుడిని మేము ఈ రోజున ఆరాధిస్తున్నాము. కనుక మమ్మల్ని ఇష్టపడి
లోకం నుంచి ఏర్పరిచి మమ్మల్ని ఆయన పనివారిగా మమ్మల్ని ఎన్నుకొని అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు, గ్రామాల కొరకు, దేశాల కొరకు, దేశంలో నివాసం చేస్తున్న ప్రజల కొరకు, పరిపాలిస్తున్న అధికారుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయమని, ప్రేమించమని, నా మాటలు బలమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, ప్రేమ కలిగిన మాటలు వారికి కనపరిచి నా ప్రేమని వారికి రుచి చూపించమని మాకిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు మేము ఈ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతకు మించి మాలో ఎటువంటి దురాలోచన, దుర్వ్యాపారాలకు సంబంధించిన ఆలోచనలు, స్వలాభం కోసమో మా బతుకు తెరువు కోసమో మేము ఇక్కడికి రాలేదు. ఆయన చూపించిన పనిని క్రమంగా, పద్ధతిగా, బాధ్యతగా, భక్తితో చేయాలనే ఉద్దేశం కలిగి మేము ఇక్కడికి వచ్చాం. అందుని బట్టి ఈ మాటల చేత మీరును మేమును అందరము కలిసి ఆశీర్వాదకరమైనటువంటి తన బలిష్టమైన రెక్కల నీడలో మనల్ని అందరినీ బలపరిచి, స్థిరపరిచి, సమాధానము, సంతోషము మనకును, మనల్ని నమ్ముకున్న వారికిని, మన గ్రామ ప్రజలకును, అధికారులకును, కుటుంబ సభ్యులకును, సంఘస్థులకును ప్రతి ఒక్కరికి తోడయ్యండి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.